నమస్కారం అండి. నా పేరు గంగులయ్య, జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్ఛార్జి మరియు రాష్ట్ర జానపద కళలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ని. ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి ఒక శాసనసభ్యులు మందుల సామ్యల్ పేరులోనే మందున్నది కాబట్టి మందు కొట్టి మాట్లాడినట్టు తన ఇష్టాసార్యం తన విచక్షణను కోల్పోయి ఒక శాసనసభ్యుడికి ఉండాల్సినటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేనటువంటి పద్ధతిలో ఒక ప్రొఫెసర్కి పవన్ కళ్యాణ్ గారు ఏదో కామెంట్ చేశారనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్న టీవీ చూస్తూ ఉంటే నిజంగా ఆ ఇంటి పేరు మందు అనే దానికి ఆ పేరుని సార్థకత చేస్తున్నటువంటి సామ్యల్ అనే ఎమ్మెల్యేకి ఏమని చెప్పాలో అర్థం కాని పరిస్థితిని సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజంగానే ప్రొఫెసర్లు మేధావులు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ మేధావితనంలోనే తన అవినీతి దాగి ఉంటే దానికి సమాధానం ఎవరు చెప్తారు? అవినీతి ఆలోచన వంట పట్టించుకొని ఒక పార్టీ కొమ్మికాయడం కోసం, ఎదుటి పార్టీ నాయకుల్ని బలహీనం చేయడం కోసం తన మేధస్సును వాడేటువంటి మేధావులు ఏమంటారు? మేధావులు అంటారా? కుహన మేధావులు అంటారా? మరి ఆ మేధావి తాళ్ళుగా తప్పిదాలని సరి చేసుకోమని చెప్పేసి హెచ్చరిక చేయడం తప్ప, ఆ మేధావి సైతం నేను మాట్లాడింది తప్పైపోయింది, నా వాక్యాన్ని ఉపసంహరించుకుంటున్నానని చెప్పేసి మన క్షమాపణ కోరినటువంటి మరి నాగేశ్వరరావు మాటలు ఈ ఎమ్మెల్యే సామ్యాలకు వినిపించలేదా అని మేము తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ భావోద్వేగంతో పుట్టుకొచ్చినటువంటి రాష్ట్రం అని అందరికీ తెలుసు. ఆంధ్ర ప్రజలంతా కలిసి తెలంగాణను అభివృద్ధి పరిచినటువంటి విషయాన్ని కూడా మర్చిపోకూడదు. చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ నిర్మించి మరి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను పెంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే సంగతి మర్చిపోకూడదు. మరి ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేశంలోనే అత్యంత విలువలు కలిగినటువంటి ఒక నాయకుడిగా, ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తిగా, నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి ఒక డిప్యూటీ సీఎం విలువలతో కూడుకుంటే నాయకుడు పవన్ కళ్యాణ్ మీద ఈ సామ్యలైన వ్యక్తి చేసిన ఆరోపణలు చాలా తప్పుడు ఆరోపణలు, క్షమించరాదనేది సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ నాయకుడికైనా కొన్ని విలువలు ఉంటుంది. విలువలు మరిచి మాట్లాడే వ్యక్తులు నాయకులే కారు. మన శాసనసభ్యుడిగా నీకున్నటువంటి అర్హత ఏంటని ఈ సందర్భాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మనకు శాసనసభ్యుడికి ఉండాల్సిన కనీస నైతిక విలువలు నీకుందా? కనీస పరిజ్ఞానం నీకుందా? మరి మాట్లాడే ముందు విచక్షణ కోల్పోయి మాట్లాడేటప్పుడు మరి దేశ ప్రజలు కావచ్చు, తెలుగు ప్రజలు కావచ్చు, ఆంధ్ర తెలంగాణ ప్రజలంతా కూడా నిన్ను అసహించుకుంటారంటే ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అనుకుంటే మరి నీ విలువలేమైంది? గడ్డి తిన్నావా? నీవు కూడా వైసీపీ పేటీఎం పేచిగా నువ్వు తయారవుతున్నావా? వైసీపీ నాయకులకు అమ్ముడు పోయి మరి నాగేశ్వర పేరుతో మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి, మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయడానికి నీకెంత ధైర్యం ఉండాలని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. నీ ధైర్యం సంగతి పక్కన పెట్టు. నీ ముందు నీతి నిజాయితీ నీకుందో లేదో ఆత్మపరిశీలన చేసుకో. అమ్ముడు పోయే వ్యక్తిని తెలంగాణకు అమ్ముడుపో. తెలంగాణకి నీవు దగులు బాధ్యతగా నిలబడు. నెక్స్ట్ ఎన్నికల్లో నీకు ఎలాగో ఓడిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆంధ్ర రాజకీయాల జోలికి నీవు వేలెట్టాలని చూస్తే మరి మాడి మసైపోతా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మందు బాబు అయినటువంటి మందు సామ్యల్కి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. నీ ఆలోచన విధానం మార్చుకోవాలి, నీ క్షమాపణ చెప్పాలి. రానున్న రోజుల్లో దానికి నీ పశ్చాత్తాప పడే పరిస్థితులు వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను.